బంగ్లాదేశ్ రగిలిపోతుంది. ఆ దేశ ప్రధాని దేశం విడిచి వెళ్లిపోయింది. కొన్ని నెలల క్రితం ఉద్యోగాల్లో రిజర్వేషన్లపై చిన్నగా మొదలైన గొడవ చిలికి గాలి వానగా మొదలైంది. బంగ్లా ప్రధాని షేక్ హసీనాను దేశం విడిచేలా చేసింది. బంగ్లా ప్రధాని షేక్ హసీనా భారత్ తో ఉన్నటువంటి మైత్రిని జీర్ణించుకోలేని చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ పౌరుల్ని రెచ్చగొట్టింది. ఇదే అదునుగా భావించిన అక్కడి పౌరులు షేక్ హసీనా రాజీనామాకు పట్టుబట్టారు. రిజర్వేషన్లపై మొదలైన రగడ రాజకీయ రంగు పులుముకుంది. షేక్ హసీనాను దేశం విడిచేలా చేసింది. ఇదే అదునుగా భావించినటువంటి అక్కడి హిందూ వ్యతిరేక శక్తులు హిందువులపై టార్గెట్ చేస్తూ హిందూ ఆలయాలని కూల్చివేయడంతో పాటు దొరికినటువంటి హిందువులను అతి దారుణంగా హింసిస్తున్నారు. ఇప్పటికే హిందూ కౌన్సిలర్లను కూడా కాల్చి చంపారు. బంగ్లాతో భారత్ కు ముప్పు ఉన్న నేపథ్యంలో భారత బార్డర్ లో బంగ్లా బార్డర్ ని పంచుకునే ప్రదేశాన్నంతా కూడా భారత ఆర్మీ మోహరించింది. బంగ్లా ఆర్మీ ఈ ఆందోళనను కంట్రోల్ చేస్తున్నప్పటికీ పాక్ ఐఎస్ఐ ప్రేరేపిత పౌరులు అక్కడి హిందువులను టార్గెట్ చేసుకుని హింసిస్తున్నారు. ఈ పరిస్థితులు ఎంతవరకు దారి తీస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. దీనికి ప్రభుత్వ మార్పే సరైనదిగా భావించిన బంగ్లా ఆర్మీ ఆ దిశగా అడుగులు వేస్తుంది. షేక్ హసీనా కుటుంబం మొత్తం కూడా బంగ్లాదేశ్ దేశం కోసం ప్రాణాలు అర్పించినప్పటికీ అవమానకర పరిస్థితుల్లో దేశం దాటాల్సి వచ్చింది. జాగో హిందూ జాగో రిజర్వేషన్లపై మొదలైనటువంటి ఒక రగడ రాజకీయ రంగు పులుముకొని అక్కడి హిందువులే టార్గెట్ గా హిందువులను హింసిస్తూ వారిని దారుణంగా అతి కిరాతకంగా హింసిస్తున్నారు. ఈ పరిస్థితి భారత్ కు రాకుండా ఉండాలంటే ప్రతి హిందువు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. మన పొరుగు దేశాలన్నీ కూడా భారత్ ని టార్గెట్ గా చేసుకొని హిందువులను టార్గెట్ గా చేసుకొని కుట్రలు పన్నుతున్నారు. ఈ కుట్రలను మనం తిప్పికొట్టాలంటే మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. హిందువులంతా ఐక్యంగా ఉండాలి. జాగో హిందూ జాగో.